హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజర్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చాలా డేస్ నుండి చూస్తున్నా, బట్ టైం అయితే కుదరట్లేదు. ఇప్పుడైతే టైం అయితే కుదిరింది, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంక ఈ టెంపుల్ అయితే చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది, బొల్లారంలో ఉంటుంది. ఐడిఏ బొల్లారం అని అంటారు, ఇండస్ట్రియల్ ఏరియా అని కూడా అంటారు. సో, ఈ టెంపుల్ కొంచెం రింగ్ రోడ్‌కి దగ్గర సిటీ ఔట్‌స్కట్స్‌లోనైతే ఉంటది. సో, నాకైతే చాలా ఇష్టమైన టెంపుల్. అంటే నా బర్త్‌డేకైనా గానీ, ఇంకేమైనా మండే లేకపోతే ఇంకా అట్లాంటి డేస్ ఏమన్నా ఉంటే తప్పకుండా ఎళ్తా అన్నట్టు. ఇంకా ఇక్కడనైతే నాకు చాలా ఇష్టం ఏందంటే, చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా ఒక్కసారి లోపలికెళ్ళినామంటే మళ్ళీ బయటికి రాదు. అంత బావుంటది. ఇంకా నాకు అదృష్టం ఏందంటే ప్రాణప్రతిష్ఠ చూద్దామని నేను అనుకున్నా. బట్ టైం కుదరలేదు. బట్ మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొనైతే వచ్చినాం. ఇంక నేను అనుకున్నా ఇంకెళ్ళ కావచ్చు అని అట్లా అనుకున్నా. బట్ దేవుడు అంటే మనకు రాసిపెట్టి ఉంది అని అంటారు కదా! సో, నాకు కూడా ఈ చూడడం రాసిపెట్టి ఉంది కావచ్చు మేబీ. అందుకోసమని కరెక్ట్ ప్రాణప్రతిష్ఠకి టైం 1కి అయితే నేనెళ్ళిన. ఇంకా ప్రాణప్రతిష్ఠ అయితే స్టార్ట్ అయింది. ఈ టెంపుల్ అయితే మొత్తం అంటే ఒరిస్సా వాళ్ళైతే కట్టించారు. సో, అంటే తెలుగు వాళ్ళు గూడా ఉంటారు. బట్ ఎక్కువ చూస్తే మాత్రం ఒరిస్సా వాళ్ళు ఎక్కువ మనకు కనిపిస్తారు. అంటే మిడిల్‌లో అయితే కృష్ణుడు ఉంటాడు. చుట్టూ 5 టెంపుల్స్ అయితుంటాయి. ఆల్రెడీ కృష్ణునిదైతే ప్రాణప్రతిష్ఠ అయింది. నేనైతే అప్పుడు నాకు ఆ టెంపుల్ ఉందని కూడా తెలీదు. కృష్ణుడు ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు చుట్టూ 5 టెంపుల్స్ ఉన్నాయి గదా! వాటి ప్రాణప్రతిష్ఠకైతే నేనెళ్ళిన. సో, ఫస్ట్ అయితే విగ్రహాలకైతే పూజ చేస్తారు. పూజ చేసి ఇంక తీసుకెళ్ళి టెంపుల్స్‌లో అయితే పెడతారన్నట్టు. సో, నేనైతే నిజంగా అంటే రీసెంట్ డేస్‌లో అయితే నాకు కొంచెం నేనేదనుకున్నా దానికి అపోజిట్‌గా జరగడం అట్లా కొన్ని జరుగుతున్నాయి. సో, నాకింకేంది ఏదేమైనా టెంపుల్‌కెళ్ళినా అంటే ఇంక అవన్నీ మర్చిపోతా అన్నట్టు. బట్ నేనెప్పుడు లైఫ్‌లో గివ్ అప్ అయితే ఎప్పుడు చెయ్య. సరే ఇదేమన్నా అయిందా? సరే చూసుకుందాం. నెక్స్ట్ ఇంకేదైనా ఉందా? సరే అది గూడా చూసుకుందాము అన్నట్టే ఉంటుంది నా లైఫ్. ఎందుకంటే నేను ఎక్కువ ఇప్పుడు ఓవర్ థింక్ చేస్తే ఏమన్నా అయితదా? ఏం గాదు. అందుకోసమని దేవుడిని నమ్మండి. దేవుడు ఏదో ఒకటి మనకు జేస్తూనే ఉంటాడు అని నేనైతే నమ్ముతా. నాకెంత ఏదైనా గూడా నేను ఇంకా నా పైన నేను అసలు నమ్మకం కోల్పోను. మేబీ నాకు కృష్ణుడిచ్చిన గ్రేటెస్ట్ ఆహ్, అది స్ట్రెంత్ అంటారు గదా! మేబీ అదే గావచ్చు. సో, నేనైతే కృష్ణుడినైతే ఫుల్‌గా నమ్ముతా. సో, మీరు గూడా ఎప్పుడన్నా మనకు లైఫ్‌లో లో అనిపించినా ఫీల్ గావద్దు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకేదో మంచిది మన కోసం దేవుడు చేస్తూనే ఉంటాడని నేనైతే ఫీల్ అయితా. సో, మీరు గూడా తప్పకుండా అలానే బిలీవ్ జేయండి దేవుడిని. అంటే మనం మంచి చేసుకుంటూ పోతే తప్పకుండా మనకు మంచే జరుగుతది. ఎప్పుడు చెడు జరగది. సో, ఇలా అయితే ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది. చుట్టూ 5 టెంపుల్స్‌లో అయితే ప్రాణప్రతిష్ఠ అయితే చేసేసిర్రు. ఇంక నేనైతే ఈవినింగ్ అయితే ఇంటికొచ్చేసిన. అండ్ అక్కడ అన్నదానం గూడా జేసిర్రు. బట్ నేను ఆల్రెడీ ఇంట్లో తినేసి ఎళ్ళినా కాబట్టి అన్నదానం అయితే తినలేదు. మీరే ఎప్పుడైనా ఈ టెంపుల్‌కెళ్ళిర్రా? ఎల్ ఎళ్ళకపోతే తప్పకుండా ఎళ్ళండి. చాలా బావుంటది టెంపుల్. చూస్తే నిజంగా మీరు మస్తు హ్యాపీగా ఫీల్ అయితారు. సో, ఇంకా థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్ అండ్ బై.